2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తూ ఉంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడు శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. ఉమా గారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి విద్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి ఈ మాసము 6 నుంచి 7 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి, చాలా బ్రహ్మాండంగా. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటే తులారాశి వాళ్ళకి లైఫ్లో ఒక సువర్ణ అవకాశంగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఈ యొక్క గ్రహ సంచారములన్నీ కూడా మారుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6వ స్థానంలో శని వక్రించి ఉన్నటువంటి వాడే యోగిస్తూ ఉన్నారు. 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారము, 9లోనే గురుగ్రహ సంచారము. ఆగస్టు 20 తర్వాత శుక్రుడు 10వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా యోగించడము. అక్కడ 10వ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడే బుధుడితో పాటు కలిసి శుక్రుడు కూడా మళ్ళీ యోగించడము. 9లో శుక్రుడితో పాటుగా గురుడు కూడా కలిపి యోగించడము. ఇంకా చెప్పాలి అంటే దశమ లాభస్థానాల్లో రవి బలము అనేటువంటిది అద్భుతంగా యోగించడము, లాభంలో కేతుగ్రహ సంచారము యోగించడము. ఇక ప్రతికూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం చూస్తే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం సామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది యోగించడం లేదు. సో ఈ పరంగా మనం చూస్తే కనుక ఒక్కొక్క గ్రహానికి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఏదైనా చేయాలి, కష్టపడాలి, ఎదగాలి అని కృషి, పట్టుదల ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి వీళ్ళకి బాగా డెవలప్ అవుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పులు తీర్చాలి, ఎలాగైనా జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి ఆ పట్టుదలతో ముందుకు వెళ్తారు. మీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసుకోవడానికి, మీ లోపాలను మీరే గుర్తించి లోటుపాటును సరిచేసుకోవడానికి ఒక ఆహార నియమాలు, సమయపాలన, ప్రతిదాన్ని కూడా సరిచేసుకోవడం, మిమ్మల్ని మీరు బెటర్గా డెవలప్ అవ్వడం, గ్రో అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. 9వ స్థానంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది 20వ తారీఖు వరకు. 10 మందికి పెట్టే చేయి అవ్వబోతోంది మీది. అంటే మీకు ఉద్యోగ ప్రాప్తి, తర్వాత ధన ప్రాప్తి, తర్వాత నూతన వస్త్ర వాహన యోగాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. యూనివర్స్ అనేటువంటిది మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడి నుంచి చాలా బాగా ట్రై చేస్తుంది. మీరు ఎంత కష్టపడతారో, గ్రేట్ ఎఫర్ట్స్ గ్రేట్ రిజల్ట్స్ అన్నట్టుగా ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత రిజల్ట్స్ మీకు కనబడతాయి. 10వ స్థానంలో బుధగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. కాకపోతే వక్రించి ఉన్నప్పటికీ కూడా 9th హౌస్ మీద ప్రభావితమైన ఆయన మంచి చేస్తారు. బిజినెస్ వైపు వెళ్ళాలి, బిజినెస్లో గ్రో అవ్వాలి కోరుకునేటువంటి వాళ్ళకైతే అద్భుతంగా గ్రో అవుతుంది. వాళ్ళే కాదండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్
కావచ్చు, జర్నలిజం కావచ్చు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే బుక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, బుధుడు కాబట్టి. తర్వాత చంద్రుడి యొక్క ఇంట్లో కర్కాటకలో లిక్విడ్స్కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, ఫుడ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా రాణించేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏమిటంటే అండి, రవి బలము అనేటువంటి దశమ ఏకాదశ స్థానాల్లో బాగా యోగిస్తూ ఉన్నారు. దీని మూలాన ఏమిటి అంటే, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే 100% మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్లో మీకు ప్రమోషన్ కావాలి అని చూస్తున్నారంటే 100% రాబోతోంది. తర్వాత బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కలిగే యోగం కనబడుతోంది. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు చాలా మంచి చేస్తాయి, అభివృద్ధి చేస్తాయి. జీవితంలో ఆపదల్లో ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఈ 3 మాసాల్లోనూ ఎవరో ఒకరు వచ్చి సహాయం పట్టుకుని పైకి లాక్కెళ్ళిపోవడం, గట్టు మీద పాడేయడం లాంటివంటే ఇలాంటి సందర్భాలు చాలా కనబడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, రాజకీయ నాయకులకి, రాజకీయవేత్తలకి, రాజకీయంలో వ్యవహారం చేసే వాళ్ళకి పదోన్నతి, మంచి పేరు ప్రఖ్యాతులు లభించడం, వీళ్ళు చేసినవన్నీ దిగ్విజయంగా పూర్తవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కేతువుతో రవితో పాటు కలిసి ఉండడం అండి. ఆగస్టు 15వ తారీఖు తర్వాత మళ్ళా సెప్టెంబర్ 17వ తారీఖు లోపు మీ నాన్నగారు, తండ్రి లేదా అన్నయ్య లేదా మీ బాస్ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు యొక్క ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 100% చాలా కేర్ఫుల్గా ఉండాలి. వారి యొక్క ఆరోగ్యాన్ని, మానసిక, శారీరక, ఆర్థిక స్థితిని బాగా జాగ్రత్తగా గమనించుకుంటూ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో మాత్రము అపజయం కనబడుతోంది, ఉన్నటువంటి వాస్తవం. ముందుకు వెళ్ళేటువంటిది కనబడట్లేదు. బ్రేక్ డౌన్స్ అనేవి కనబడుతున్నాయి. సంతానంలో ఆటంకాలు, సంతానం విషయంలో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. 12వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది వాహన ప్రమాదాలను తీసుకొస్తుందండి, లేదా రుణ బాధల్ని తీసుకొస్తుంది. ఆల్రెడీ ఉన్నటువంటి రుణ బాధల కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టడం. అంటే ఇక్కడ 9th గురుడు, తర్వాత శుక్రుడు కలిసి, 10th రవి బుధులు కలిసి ఈ యోగం పట్టిన ధన ఆదాయం వస్తూ ఉన్నా అది వచ్చినట్టుగా అప్పులకు వెళ్ళిపోవడం, నిలబడకపోవడం, అసలు సంపాదించింది అప్పులు కట్టడానికా లేకపోతే దేనికా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ మాసంలో చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. అయితే ప్రధానంగా లీగల్ లిటిగేషన్స్ కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, భూ వివాదాలు కానీ, భూమి కొనాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఈ మాసంలో కొనకుండా ఉండడం అనేటువంటిది మంచిది. వచ్చే మాసం మీకు చాలా బాగా మళ్ళీ కలిసి వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి ప్రధానమైన నిర్ణయాలు కానీ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ చార్ట్ కూడా చూసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ మాసము అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది అన్ని విషయాల్లోనూ. అయితే కుజరాహులు ఇద్దరు కూడా బాగా లేదు కాబట్టి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ, అభిషేకము కానీ, హోమము కానీ చేయించండి. మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.